ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి జమ చేసేటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసిందండి. ఈ ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చిందా లేదా? ఎలా చెక్ జేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే ఈ ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు రాకపోతే ఏం చేయాలనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 78,00,000 మంది లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకైతే ఈ రూ. 13,000 విడుదల చేస్తామని జెప్పైతే ప్రకటించిందనమాట. సో, కాబట్టి ఈ 78,00,000 మందిలో మీ యొక్క పేరనేది ఉందా? లేదా? అనేది చూసుకోండి. అలానే ఇక్కడ మనకు ముఖ్యంగా స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించైతే ఇక్కడ మనకు క్లియర్‌గా సో, ఈ యొక్క సాటిస్ఫై అయిందా? లేదా? అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సాటిస్ఫై అయిందా? లేదా? అనేది చూసుకోవచ్చు. ఆల్ సాటిస్ఫైడ్ అయితేనే మనకు ఈ యొక్క డబ్బులనేటివి పడతాయండి. అలానే ఇక్కడ మీకు అన్నీ కూడా ఆల్ సాటిస్ఫైడ్ అని ఉన్నా కానీ సో, మీ ఖాతాల్లోకి కొన్ని సందర్భాల్లో డబ్బులనేటివి పడవు. అవి ఎలాంటి సందర్భాలు? సో, వాటికి సంబంధించి మనం ఏం చేయాలనేది గూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తాను. సో, వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ లింక్ అనేది ఇస్తాను. సో, డైరెక్ట్ లింక్ మీరు ఓపెన్ చేయంగానే సో, ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చూపిస్తుంది. సో, ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ విద్యార్థుల యొక్క తల్లి లేకపోయినట్లయితే సంరక్షకులుగా ఎవరి పేరైతే ఇచ్చి ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్‌ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ స్కీమ్ టైప్‌లో వచ్చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే సో, తల్లికి వందనం అనేది కనిపిస్తుంది. సో, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా నొక్కాలనమాట. సో, నొక్కిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని అడుగుతుంది గదా! 2026, 27 సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఇక్కడ మనకు గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది గదా! ఈ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే మనము తీసుకోవాలండి. సో, దాని మీద క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, ఆధార్‌కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ క్యాప్చాలో ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఓటీపీ అనేది మీకు సెండ్ కాకపోయినట్లయితే రీసెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసి మరొకసారి మీరు ఓటీపీ అనేది పంపించుకోవచ్చు. పంపించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఓటీపీ నంబర్‌ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే మారుతుంది. ఆ క్యాప్చా కోడ్‌ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇలా మీ డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయన్నమాట. ఈ సిటిజన్ డీటెయిల్స్‌లో వచ్చేసి లబ్ధిదారుని యొక్క పేరు మరియు వారి యొక్క ఆధార్ నెంబరు, సిటిజన్ మొబైల్ నెంబరు మరియు డిస్ట్రిక్టు, మండలము, గ్రామ వార్డు సచివాలయము, క్లస్టరు, హౌస్ హోల్డ్ ఐడీ ఇలా అన్నీ కూడా డీటెయిల్స్ అనేటివి చూపిస్తాయన్నమాట. సో, కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. ఫ్యామిలీ డీటెయిల్స్‌లో వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లనేటివి ఇక్కడొస్తాయి. తర్వాత వారి యొక్క ఆధార్ నంబర్‌లయితే ఇక్కడొస్తాయి. తర్వాత వారి యొక్క జెండర్ అనేది చూపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్‌లు చూపిస్తాయి. తర్వాత లైఫ్ స్టేటస్ అనేది చూపిస్తుంది. తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ చూపిస్తాయి. మొబైల్ నంబర్ చూపిస్తుంది. సో, అదేవిధంగా మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇలా ఇక్కడ చూపిస్తాయన్నమాట. సో, ఇప్పుడు అసలు సిసలైందొచ్చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ అనేది ఉంటుంది. సో, ఇందులో మీరు పర్టిక్యులర్‌గా అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే అవ్వాలి. సో, అవి ఏ విధంగా ఉంటాయనేది చూపిస్తాను. సో, నేను చెక్ చేసినటువంటి ఒక అప్లికేషన్ ఐడీకి సంబంధించి అన్నీ కూడా సాటిస్ఫైడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా పారామీటర్స్ చూసుకుందాము. సో, ఇన్‌కమ్ టాక్సు, డ్రై ల్యాండు, వెట్ ల్యాండు, ఎనర్జీ, ట్రాన్స్‌పోర్టు, అర్బన్ ప్రాపర్టీ, ఎంప్లాయీ కేటగిరీ. సో, ఇలా మనకు దాదాపు 7 రకాల ఆప్షన్స్ అనేటివి ఉంటాయన్నమాట పారామీటర్సు. ఈ పారామీటర్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ చేయాలి. సో, మీకు ఇందులో ఒక్కటైనా గాని అన్‌సాటిస్ఫైడ్ ఉన్నా గాని మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే కోల్పోవడం జరుగుతుందనమాట. సో, ఒకసారి వన్ బై వన్‌గా ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటూ వద్దాము. సో, ఇన్‌కమ్ టాక్స్ గురించి చూసుకున్నట్లయితే నేను చెక్ చేసినటువంటి ఈ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ పేయర్ లేరు కాబట్టి సో, వారికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ అనేది వాలిడేషన్ స్టేటస్ అనేది సో, సాటిస్ఫైడ్ అనేది చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్. సో, డ్రై ల్యాండ్ అనేది 10 ఎకరాల లోపల ఉండాలి. వెట్ ల్యాండ్ అనేది 3 ఎకరాల లోపలైతే ఉండాలి. సో, వీటికి అసలు భూమే లేదు కాబట్టి ఇక్కడ 2 కూడా సాటిస్ఫైడ్ అనేది చూపించడం జరిగిందనమాట. ఒకవేళ మీకు భూమి గనక ఉండినట్లయితే ఇక్కడ చూపిస్తాయండి. సో, చూపించినప్పుడు ఇక్కడ మీకు తక్కువ ఎకరాల భూమి ఉండినట్లయితే మీకు సాటిస్ఫైడ్ అనేది చూపించడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ చూడండి. ఎనర్జీ అంటే విద్యుత్ వినియోగం అనమాట. సో, 12 నెలలుగా మీరు వినియోగించినటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో దాన్ని సరాసరి తీసుకుంటారు. అంటే మనకు ఒక నెలలో 260, ఒక నెలలో 150, ఒక నెలలో సో, 200 ఇలా సో, డిఫరెంట్‌గా వచ్చాయనుకోండి ఎనర్జీ యొక్క యూనిట్సు.
సో వాటిని టోటల్ డివైడెడ్ బై 12 చేస్తారనమాట. సో దాన్ని యావరేజ్ తీసుకుంటారు. యావరేజ్ చేసిన తర్వాత సో మనకొచ్చేసి 300 యూనిట్ల లోపలే గనక ఉండినట్లయితే విద్యుత్ వినియోగం అనేది సాటిస్ఫైడ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా విద్యుత్ వినియోగం ఎక్కువగా గనక యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు రికార్డ్స్ అనేటివి చూపిస్తాయన్నమాట. సో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించినట్లయితే అన్‌సాటిస్ఫైడ్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ విషయానికొస్తే ఈ ఫ్యామిలీలో ఎవరికీ కూడా 4 వీలర్ లేదని చెప్పి చూపిస్తుందన్నమాట. సో అందువల్ల ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది ఉంది. ఒకవేళ 4 వీలర్ గనక ఉండినట్లయితే అంటే 4 చక్రాల వాహనం గనక ఉండినట్లయితే సో ఇక్కడ మీకు అన్‌సాటిస్ఫైడ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ గురించి అయితే చూపిస్తున్నారు చూడండి. అర్బన్ ప్రాపర్టీ అంటే సో మీకు అర్బన్ అనేది పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే విస్తీర్ణం కలిగినటువంటి బిల్డింగ్ ఏదైనా కనుక ఉండినట్లయితే లేదా స్థలమైనా ఉండినట్లయితే సో ఇక్కడ మీకు అన్‌సాటిస్ఫైడ్ అనేది వస్తుంది. ఇక్కడ వీరికి సంబంధించి ఎలాంటి అర్బన్ ప్రాపర్టీ లేదు కాబట్టి సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క కుటుంబంలో ఎంప్లాయీ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఎలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ, అవుట్‌సోర్సింగ్, పెన్షన్ తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ, సో కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎవరు కూడా లేరు కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా గనక గవర్నమెంట్ ఎంప్లాయీ గనక ఉండినట్లయితే ఇక్కడ వారి యొక్క డీటెయిల్స్ అనేటివి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చెప్పడం మర్చిపోయాను. 4 వీలర్ గనక ఉండినట్లయితే ఇక్కడ వారి యొక్క 4 వీలర్ నంబర్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది. సో ఇలా మీకు అన్నీ కూడా ఓకేనా? సో అన్నీ కూడా వాలిడేషన్ పాయింట్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితేనే సో మీరు ఫైనల్ లిస్ట్‌లోకి వచ్చినట్లుగా మీరు భావించుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రస్తుతానికి స్కీమ్ ఎలిజిబిలిటీలో మాత్రము సో మీరు అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయ్యారా లేదా అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే సో మన ఖాతాల్లోకైతే డబ్బులనేటివి పడతాయండి. సో అయితే కొన్ని సందర్భాల్లో డబ్బులనేటివి పడవని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం గదా! అవి ఎలాంటి సందర్భాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో అయితే ఈ డబ్బులనేటివి సో మన యొక్క ఖాతాల్లోకైతే విడుదలవుతాయి. అయితే విడుదలయ్యేటువంటి ఈ డబ్బులు నిజంగా మన ఖాతాల్లోకి చేరాలంటే ఆధార్‌కి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసి పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ అనేది కంపల్సరీ చేసి పెట్టుకొని ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో సో దానికి సంబంధించి ఆధార్ లింక్ అనేది చేసుకోండనమాట చేసుకోకపోయినట్లయితే. అలానే బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేయాలండి. ఓకేనా? సో ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేయకుండా కూడా ఉండినట్లయితే మీ ఖాతాలకు డబ్బులనేటివి చేరవు. అలానే మీరు అకౌంట్స్ అనేటివి అస్సలే వాడకుండా కేవలం డబ్బులు పడినప్పుడే తీసుకుంటూ గనక ఉన్నట్లయితే ఆ అకౌంట్స్‌ని ఒకసారి ఫ్రీజ్ చేసుంటారనమాట. సో హోల్డ్ చేసుంటారు. సో వాటిని రన్నింగ్‌లోకి అయితే తీసుకోండి. అంటే కొంచెం మినిమమ్ అమౌంట్ అనేది ఒక 500 అన్నా అందులో వేసి మీరు ఆ అకౌంట్‌ని రన్నింగ్‌లోకి అయితే తెచ్చుకోండి. మనకు డబ్బులనేటివి జూన్ 19వ తేదీన అయితే విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పి ఉందనమాట. సో జూన్ 19థ్ అయితే డబ్బులనేటివి మన ఖాతాల్లోకి అయితే జమ అవ్వాలి కాబట్టి సో ఖచ్చితంగా ఈ వాలిడేషన్ పాయింట్స్‌తో పాటు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింకు, ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసి పెట్టుకొని అకౌంట్ రన్నింగ్‌లో కనుక లేకపోయినట్లయితే రన్నింగ్‌లోకి అయితే తెచ్చుకోండి. సో ఇదనమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. నాకు ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో థాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను.